హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు మీటర్ తీసుకోవాలి. మన బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్లో ఉన్నట్లయితే బ్లౌజ్కి ఎప్పుడు కూడా సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు స్ట్రైట్గా కట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు క్రాస్లు అనేవి ముందుగా కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే మాత్రం అంచు భాగాలు రెండు కూడా మనకి రైట్ రాంగ్ మనకి తెలియడం కోసం మనకి రాంగ్ సైడ్ అనేది ఎప్పుడు కూడా మనకి లైట్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి, రైట్ రాంగ్ ఎలా తెలుస్తుందని. దానికోసం చూపిస్తున్నాను. రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి అంచు అనేది డార్క్గా ఉంటుంది. అదొకటే మనకి మెయిన్. మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా ప్లెయిన్ అయినట్లయితే మనకి ఇప్పుడు కింద బ్లౌజ్కి ఎప్పుడు కూడా అంచు భాగాని కోసం ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. చాలామంది డైరెక్ట్గా ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు కదండి, దాని గురించి కూడా మీకు చూపిస్తున్నారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా తీసుకోవడానికి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ముందు ఈ లైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకొని ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బెల్ట్ వేయకుండా, చాలామంది బెల్ట్ వేయకుండా అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది, లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు. మీకు సింపుల్ మెథడ్తో ఎలా తీసుకోవాలనేది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా, అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చూసుకోండి. కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ లోపలికే ఉంది కాబట్టి పొడవు ఒక మార్క్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే మార్కింగ్ని మనం స్ట్రైట్గా తీసుకోండి. ఇప్పుడు మనం లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక బాక్స్లో ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనం నెక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి షోల్డర్ దగ్గర. ఇప్పుడు మనకి కరెక్ట్గా మెడ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు డీప్ దగ్గరికి ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకుని ఖర్చు భాగానికి మాత్రం పైకే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర చూసుకోవాలి. మీరు ఒకసారి ఈ విధంగా వేసుకోండి. అలాగే చంక భాగం పొడవు అనేది కూడా వచ్చేస్తుంది. మీకు స్టిచ్చింగ్ పాయింట్కి ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోండి. చూసారు కదండి, సింపుల్గా ఈ విధంగా మనం అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే మన లూజ్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్కి మాత్రం బయటకు తీసుకోవాలి. మనకి కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో అంతవరకు తీసుకున్నాం. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి లోపల మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ విధంగా మెజర్మెంట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. టేప్ కూడా అవసరం లేదు. మనకి చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి లోపలికే మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి చిన్న బ్లౌజ్ కాబట్టి బాగా ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కార్నర్లో. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు మనం నెక్ కోసం ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకి చిన్న మెడ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం పైనుంచే తీసుకోవచ్చు మెడ భాగం అనేది. ఈ విధంగా. లేదు మనకి మెడ కొంచెం పర్వాలేదు అనుకునే వాళ్ళు, పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, సింపుల్గా మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ కూడా లేకుండా ఈ విధంగా సింపుల్గా కట్ చేసుకునే విధానం ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అలాగే కింద మనం బెల్ట్ జాయింట్ చేసే దగ్గర మనకి ఇక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం ఇదంతా మనకి బెల్ట్ కాబట్టి ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది. మనకి ఈ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనకి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇంక మనం బెల్ట్ అనేది కట్ చేసుకొని అవసరం లేదు, మనం డైరెక్ట్గానే మనం బ్లౌజ్ అనేది కట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్ అనేది మనకు అవసరం లేదు, మార్కింగ్ అనేది. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మన ఫ్రంట్ పార్ట్ కోసం మనం సింపుల్గా మనం ఇదే విధంగా బ్యాక్ పార్ట్తో తీసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మనకి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇది ఒకసారి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మన ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది మెడభాగం అనేది, ఇది ఒకసారి చూసుకోవాలి. చుట్టూరు కూడా మెజర్మెంట్ అనేది నార్మల్గానే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ కోసం. ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే ఉందో సాగకుండా చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది మన ఫోల్డింగ్ అనేది. మనకు ఓపెన్ సైడ్ కింద తగ్గినా సరే మనకి పర్వాలేదు, ఎందుకంటే ఓపెన్ సైడ్ మనకి కింద లోతు అనేది తీస్తాం కాబట్టి ఈ విధంగా మనకి కింద తగ్గినా పర్వాలేదు కాబట్టి కిందకే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు మీకు డౌట్స్ గురించి. ఇప్పుడు చుట్టూరు కూడా మెజర్మెంట్ కోసం ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా పైకి మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగు, ఖర్చు భాగం దగ్గర కూడా పైన కూడా లూజ్ అనేది తీసుకోండి మార్కింగ్ అనేది. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. మనం కింద మార్కింగ్ చేయలేదు కాబట్టి మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు.
మనకి కింద కూడా లోత్ అనేది తీస్తాం కాబట్టి మనకు తక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి మెడభాగానికి ఎప్పుడు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగం అనేది ఈ విధంగా చూసుకోండి. ముందు ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మెడభాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి లూజ్ కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు భాగానికి పైకి తీసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు అనేది తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి. చాలామంది ఫ్రంట్ పార్ట్లో సరిగా అర్థం కావడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మార్కింగ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు కూడా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు అనేది స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేస్తున్నాను. మనం క్లాత్ని ఎటు జరపకుండా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే లోతు తీసుకుంటూ మనం ఓపెన్ సైడ్ అంతా కూడా ఈ విధంగా తీసుకోవాలి. అది లావుగా ఉండే వాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి లోతు తీసుకుంటే సరిపోతుంది. సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది మన లోతు అనేది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ప్రతిదీ కూడా మనం కటింగ్లోనే మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఆ విధంగా కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ నుంచి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్ సైడ్ నుంచి కింద మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. మనకి డాట్స్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చూసుకొని వేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు మనకి బ్లేడ్స్ కానీ మనకి సిజర్స్ కానీ లేదా థ్రెడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బాబిన్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనం తాళ్ళు పట్టితో ఎప్పుడు తీసుకోకూడదు. ఉక్సులు పట్టితోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. తాళ్ళు పట్టితో అయితే మనకి డాట్స్ అనేది పొడవైపోయి మనకి షేప్ పక్కకు పోతుంది. అలాగే ఇప్పుడు షేప్ ద డాట్ లూజ్ చూసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని లూజ్ మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి డాట్ వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు పొడవ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు 4 డాట్స్ వేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ మూడిట్లో నుంచి మధ్యలో నుంచి 4th డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ మిడిల్‌లో కొంచెం కట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రెండో వైపు అనేది. ఇప్పుడు రెండో వైపు కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి లాస్ట్ వీడియోస్లో. అలాగే మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఈ విధంగా మనం డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ మార్కింగ్ చేయలేదు కాబట్టి దానికి కూడా మనం సేమ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పై నుంచి మనకి డాట్స్ ఎంత అవుతున్నాయో చెక్ చేసుకొని వేసుకోండి. రెండు వైపులో కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. డాట్ పొడవుని బట్టి ఈ మార్కింగ్ పై నుంచి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ పట్టి తీసుకోవాలి. అలాగే మనం ముందు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికి 2 తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండేవి 2 పీసెస్ తీసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా ఉండేవి. రెండిటికి కూడా మనం ఇదే విధంగా తీసుకోవాలి ఒకేసారి. ఇప్పుడు ముందు మనం హ్యాండ్స్కి ఎంతైతే సరిపోతుందో చూసుకొని అప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే బాగానే మిడిల్ ఫోల్డ్ చేస్తున్నాను. మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ని. కరెక్ట్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు మనకి కింద బార్డర్ అంతా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా బార్డర్ ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు 1 ఇంచ్ వరకు కింద మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే ఫోల్డింగ్ కోసం. మనకు ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది ఫోల్డింగ్ కోసం, ఎందుకంటే మనకి హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. అదే నార్మల్ బ్లౌజ్కి అయితే మనకి కింద ఒక 1.5 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పక్కన పెట్టేసుకోవచ్చు మనం. ఇంకా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలి షేప్ అన్నట్లయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది వీడియోస్. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి.
ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ ఎంతైతే చేస్తామో ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఆది బ్లౌజ్తో పని లేకుండా ఉంటుంది, చాలా సింపుల్గా. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది చూసారు కదా, షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇదిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురు బదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకు ప్లెయిన్ బ్లౌజ్ తెలియదు కాబట్టి రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్లోకి వచ్చేసరికి 30 ఇంచ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోత్ తీసుకుంటూ మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ మార్క్ చేసిన దగ్గర నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా మనకు పైకి వెళ్ళేసరికి షేప్ అనేది రావాలి మనకి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఈ ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఈక్వల్గా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టికి కూడా మనం షేప్ పట్టికి ఎప్పుడు కూడా ఉక్సుల పట్టినే ఉపయోగించుకోవాలి, తాళ్ళ పట్టితో తీసుకోకండి మెజర్మెంట్ అనేది. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోండి. నడుము భాగం పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం నడుము భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ని ఉపయోగించుకోవచ్చు. బెల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా మనం అంచు అయినా వేసుకోవచ్చు. బార్డర్ని ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఇప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మీకు చాలా సింపుల్ మెథడ్తో మీకు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా. ఒక 1 ఇంచ్ వెడల్పు అనేది మనం తీసుకోవాలి. మన బ్యాక్ పార్ట్కి మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు, మీరు ఒకసారి ట్రై చేయండి. పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. నార్మల్ మిషన్తోనే మనం పైపింగ్ వేసుకోవచ్చు. మన పాదం మార్చకుండానే చాలా సింపుల్గా మనం పైపింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా ట్రై చేస్తారనేది కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మన ఫ్రంట్ పార్ట్ ఒకటే కాబట్టి ఫ్రంట్ పార్ట్ని నేను 4 ముక్కలు తీసుకున్నాను. ఈ విధంగా క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని చూసారు కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్లౌజ్ కటింగ్ అనేది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.